హలో. సినీ యాక్టర్ కస్తూరి గారు అండ్ జర్నలిస్ట్ స్వప్న గారు అనాలిసిస్ ఆఫ్ దట్ స్టాంపేడ్ that took place at a cinema theater in Hyderabad that has created అది నేషన్ వైడ్గా క్రియేట్ చేసిన ఒక బజ్, కాకపోతే ఒక లీగల్ పాయింట్, లేకపోతే ఒక ఆర్గనైజర్స్ ఒక డ్యూటీ, అట్లా చాలా పాయింట్స్ లేవనెత్తిన ఒక తొక్కిసలాట గురించి సినీ యాక్టర్ కస్తూరి అండ్ జర్నలిస్ట్ స్వప్న వాళ్ళ అనాలిసిస్ వినండి. కొంచెంసేపు వినండి. లెట్ us ప్లే దట్ వీడియో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసు వస్తుంది, ఇప్పుడు వచ్చింది. సో దే హ్యావ్ టు, వాట్ ఆర్ ద లెసన్స్ లెర్న్? ద లెసన్స్ లెర్న్డ్ ఆర్, ఈవెన్ ఐ విల్ టెల్ ద ఫ్యామిలీ, ఫస్ట్ లెసన్ వాళ్ళకే చెప్తాను. పిల్లలు ఉన్న ఒక ఫ్యామిలీస్ ప్లీజ్ ఈ ఫస్ట్ షో గోలాలో ప్లీజ్ మీరు వెళ్ళకండి. ప్లీజ్ నోట్, ఫస్ట్ షో గోలా అది 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు ఉండే కుర్రకారు గోల. లేడీస్ కానీ, పిల్లలు కానీ, తల్లులు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎల్డర్స్ కానీ ఈ గోలలో పోయి మీరు చిక్కి తొక్కిసలాటలో అనవసరంగా పార్టిసిపేట్ చేయబాకండి అనేది లెసన్ నెంబర్ 1 కస్తూరి గారు చెప్తున్నారు, వినండి. నేను ఫిల్మ్లో ఉన్నా, నేను చెప్తున్నాను, ఒక తల్లిగా కడుపు మంటలో చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు, చాలా మంచి పాయింట్. పర్సనల్ బాధ్యత అండి ఇది. ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే 2 పిల్లలు ఉన్నా మీకు మూవీ అనేది అవసరం లేదంటాను నేను మూవీస్ లో ఉన్నా, నేను చెప్తా. పిల్లలున్న తల్లులకి థియేటర్కి వెళ్ళి మూవీ చూడాల్సిన అవసరం లేదు. మీకు దానికంటే ఎంతో పెద్ద బాధ్యతలు మీ భుజాల మీద ఉంది కనుక ఆ బాధ్యతలను మీరు నార్మల్గా చేస్తేనే యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్ అంటున్నారు. మూవీకి వెళ్ళి ఆ తొక్కిసలాట్లో వెళ్ళొద్దు. ఎప్పుడన్నా ఒకసారి వారం 10 రోజులు అయిన తర్వాత రష్ లేకుండా ఖాళీగా ఉండే సమయంలో పోయి చూడవచ్చు. అది కూడా వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అదర్వైజ్ అన్ని మూవీలు ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొనే చూడొచ్చు, టీవీలో చూడొచ్చు, ఓటీటీలో చూడొచ్చు కదా. వినండి. ఆ పిల్లలు భవిష్యత్తే మనకి కావాలి. ఎప్పుడైనా ఒకసారి ఓకే ఎంటర్టైన్మెంట్ అనేది ఓకే కరెక్టే, కానీ ఇలాంటి ఫస్ట్ షోలు, అడ్వెంచర్లు, ఇలాంటి విషయాలు అసలు వద్దు. ఇది ముందు తెలియకపోయింది. ఇప్పుడు ఒక ఇలాంటి ఒక హారర్ జరిగిన తర్వాత అందరికీ లెసన్స్, ఫ్యామిలీస్కి లెసన్స్. మీరు ఫస్ట్ షో వెళ్ళకండి. మీ ఫ్యామిలీని 100%, ముఖ్యంగా పిల్లల్ని ఫస్ట్ షోకి తీసుకెళ్ళక. అర్థం కాలేదు, నేను ఎప్పుడు ఫస్ట్ షో చూసే ఫ్యానే. అప్పుడు ఎందుకు అది ఆ రోజు చూస్తే అందరూ ఫ్యాన్స్ అందరూ గోలా చేస్తుంటారు, అరుస్తూ ఉంటారు, థియేటర్లో ఇది సంథింగ్ విసురుతూ ఉంటారు, మనకి ఏం డైలాగ్స్ కూడా వినపడవు. దానికన్నా బెటరు థర్డ్ డే పోవడమే మనం ఎంజాయ్ చేయడానికి బెటరు. అలాంటి పిచ్చి ఫ్యాన్గా ఉంటే మీరు ఎప్పుడు వెళ్ళాలి? లెసన్ నెంబర్ 2, ఫ్యాన్గా ఉంటే యు ఆర్ సచ్ అ బిగ్గెస్ట్ ఫ్యాన్ అంటే యు ఆర్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 18 and 30 అంటే ప్లీజ్ యు గో, బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ రిస్క్. మీరు రిస్క్ చేసుకోండి. మిమ్మల్ని, మీతో పాటు మీ ఫ్యామిలీని, అదర్స్ని రిస్క్లో ప్లీజ్ పడేయండి. ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్, స్టార్స్ మీరు. సో లెసన్ నెంబర్ 2, స్టార్స్, లీడింగ్ స్టార్స్. సినిమా థియేటర్లో పోయి సినిమా చూడాలనుకుంటే గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళి, ఎవరికి పబ్లిసిటీ అట్లా లేకుండా వెళ్ళి సినిమా చూసి రావచ్చు. లైక్ కొంతమంది తెలివైన లీడింగ్ స్టార్స్ మారువేషాల్లో వెళ్ళి కూడా చూసేసి వస్తుంటారు. లేకపోతే నైట్ షోకి ఎవరికి తెలవకుండా
ఏదో క్యాప్ గీపో లేకపోతే మాస్క్ పెట్టుకొని వెళ్ళి ఎక్కడో బాల్కనీలోనే ఎక్కడో బాల్కనీ సపరేట్గా సీట్ పెట్టుంటారు ఆ థియేటర్ మేనేజ్మెంట్, అక్కడ కూర్చొని చూసేసి పబ్లిక్ రెస్పాన్స్ అనేది తెలుసుకొని వస్తుంటారు. ఈ విధంగా పోయి పిఆర్ టీం ముందే పోయి ఆ చుట్టుపక్కల పరిసరాల్లో అందరికీ టామ్ వేసి అల్లు అర్జున్ హీరో వస్తున్నాడు, సినిమా హీరో వస్తున్నాడు, రండి 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 అని అందరికి పబ్లిసిటీ చేసి జనాన్ని క్రౌడ్ని గ్యాదర్ చేసి తీసుకొని వచ్చి అన్కంట్రోలబుల్ క్రౌడ్ అయిపోయి తొక్కిసలాట్లో ఈ విధంగా మొన్న జరిగిన ఈవెంట్ అటు ఉంటాయి. ఇటువంటివన్నీ ఆ టీము, ఆ సినిమా టీము, ఆ హీరో టీము, ఆ హీరో గారికి తెలుసు అక్కడ తొక్కిసలా జరుగుతుంది. అందుకని ఆయన ప్రొటెక్షన్ కోసం ఆయన బౌన్సర్లని తెచ్చుకుంటాడు, ఒక 50 మంది బౌన్సర్లని. పబ్లిక్ ప్రొటెక్షన్ కూడా ఆయన బాధ్యతే కదా. ఆయన వచ్చినందువల్లే కదా అక్కడ పబ్లిక్ తొక్కిసలాట జరిగింది. ఆ పబ్లిసిటీ చేయడం మూలంగానే కదా తొక్కిసలాట జరిగింది. ఆ పిఆర్ టీంని ముందే పంపించి ఆ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లో అంతా టామ్ వేయించింది వాళ్ళ ఇమేజ్ని పెంచుకోవడానికి. సో పబ్లిక్ ప్రొటెక్షన్ ఈజ్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ హీరో ఆర్ సినీ యాక్టర్ ఆ సినీ టీమ్ అంటారు కస్తూరి గారు. We love you కాబట్టి You also love us by giving us protection. yes you give maximum అంటే టేక్ హై. నన్ను ఎవరు చూడడానికి వస్తారు అని ఎవరు అనుకోరు కదా, అందరూ వస్తారు అని. నన్ను చూడడానికి రావాలా అని టామ్ చేసి పిలిపించి క్రౌడ్ని గ్యాదర్ చేయించారు కదా అనుకోవాలి. దానికి తగ్గట్టు ఇప్పుడు నుంచి ఒక ఎలిమెంట్ ఆఫ్ పబ్లిక్ సిఎస్ఆర్ ఉంది కదా. ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నప్పుడు వీఆర్ గివింగ్ పోర్షన్ ఆఫ్ ద ల్యాండ్ టు ద గవర్నమెంట్. అలా మేక్ ఇట్ no need for directions from state or police. You make it a standard procedure that you give bigger security arrangements. సో స్టాండర్డ్ ప్రొసీజర్ సిస్టమ్నే ఇప్పుడు కస్తూరి గారి మాటల్లో వింటారు మీరు. అది రెండే ఇంకొక వీడియోలో చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, మీరు చూశారు కదా కనువిప్పు మాటలు, కస్తూరి మూటలు. కస్తూరి ద్వారా మనకి మంచి మాటలే కదా, దాంట్లో చెప్పిన దాంట్లో అన్ని మంచి మాటలే. పరులకు చెప్పేదానికి ఎంతైనా చెప్పచ్చు, మనం పాటించేటప్పటికీ పనికి రాకుండా పోతాయి, అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, వినండి. డూ గుడ్ టు ద పీపుల్, డూ గుడ్ వెన్ ఇట్ డజంట్ కాస్ట్ యూ. సో ఫస్ట్ good thing is which doesn't cost you is subscribe to Pride channel. Like and subscribe to Pride channel. I need your support. God bless you. Take care of your health and families. Good night. Bye.